Hi, welcome to my channel Sri Mani's Kitchen. Subscribe and bell కంపల్సరీ చేసుకోండి. ప్లీజ్ అండ్ రిక్వెస్ట్. తీసుకోవాలో ఇది వెన్న తీసిన తర్వాత ఒక లావుగా ఉన్న కడాయి అంటే తీసుకొని అది ఆ కడాయి వేడైన తర్వాత ఈ వెన్న అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కొంచెం కొంచెం వేడైన కొద్దీ కరుగుతూ ఉంటుంది. చూడండి ఎట్లా కరుగుతుందో. స్లోగా అట్లా తిప్పుతూ ఉండాలి. తిప్పినా కొద్దీ కరుగుతూ ఉంటుంది. ఎంత మంచిగా అయిందంటే అంత మంచిగా అయింది. అసలు చాలా అంటే చాలా మంచి స్మెల్. అలా కరుగుతూనే ఉంటుంది. ఎక్కువ పెద్ద మంట పెట్టేసి మంచిగా కరగదీయాలి. చూడండి ఎంత తెల్లగా ఉందో. అది ఒక 3 సార్లు మనం వెన్న తీసిన తర్వాత అంతా పక్కకు పెట్టుకొని ఆ వెన్నను ఒక 3 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి ఈ కడాయిలో వేసుకోవాలండి. వేసుకుంటే అప్పుడు మంచిగా వెన్న అనేది వస్తుంది. వాటర్ మాత్రం అస్సలు ఉండొద్దు వెన్నెల. వాటర్ ఉంటే అది అంటే అది ఇంకా కావడానికి చాలా టైం పడుతుంది. అట్లా అని మంచిగా వాటర్ లేకుండా తీసేసుకొని చేసుకోవాలి. చూడండి అవి మొత్తం కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత ఎంత మంచి వాటర్ లాగా మొత్తం పాల లెక్కలు అయింది. చూడండి ఆ పాల లెక్కలు అయ్యి ఆ పాలు అనేది పోయి ఆయిల్ అనేది రావాలన్నమాట. అంతవరకు అది ఉడుకుతూనే ఉండాలి. అది ఎంత మంచిగా బాయిల్ అయితే మనకు మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ వచ్చినప్పుడు మనం అది స్టవ్ అనేది ఆఫ్ చేసి అప్పుడు మనం పోసుకోవాలి. అది చల్లారిన తర్వాత ఒక శీషం గ్లాస్ లాంటి బాటిల్లో తీసుకొని పోసుకోవాలి. కానీ చూడండి ఎంత మంచిగా అయిందంటే అసలు అంత మంచిగా అయింది. అసలు నీట్గా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇట్లా అంటే ఇట్లా కొంచెం కూడా డస్ట్ లాంటిది ఏం లేకుండా చాలా వైట్గా చాలా మంచిగా వచ్చిందండి. వెన్న మాత్రము చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. చూడండి ఎలా పొంగుతుందో. మంచిగా కలుపుతూ ఉండాలి. అక్కడనే ఉండాలి. అక్కడ మనం కడాయిలో పెట్టి కూడా పక్కకి వెళ్ళొద్దు. చిన్నగా పెద్దగా వేసుకుంటే అక్కడనే ఉండాలి. అక్కడనే ఉండి చేసుకోవాలి. చూడండి అలా స్లోగా నురుగు వచ్చిన కొద్దీ కలుపుతూ ఉండాలండి. అలా కలిపితేనే మంచిగా వస్తుంది. అంటే సైడ్లో ఉంచి ఇట్లా మాడిపోకుండా చేయకుండా మంచిగా ఉంటుంది. పొంగినా కూడా బయటకు రాకుండా ఉంటుంది అన్నమాట. మ్యాక్సిమం పొంగది. బై మిస్టేక్ పొంగింది అనుకోండి మళ్ళీ అంత కింద పోతుంది కదా. అట్లా అని కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలి. అడుగంటితే మాడిపోతుంది అన్నమాట. మాడిపోతే ఆ ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది. అట్లానే కలిపిన కొద్దీ మంచిగా అది అడగంటకుండా ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. అసలు ఏంటంటే 1 లీటర్ పాలు పోయించుకుంటే లీటర్ డబ్బులు కూడా మనం నెయ్యి అనేది రెడీ చేసుకుంటే నెయ్యితోనే సగం డబ్బులు తీరిపోతాయి మనకు. చూడండి నాకు మినిమం ఒక 10 డేస్గా ఇంత నెయ్యి అనేది వచ్చింది. నాకు వెన్న అనేది కంపల్సరీ ఒక 1/2 లీటర్ పైననే వచ్చిందండి నాకైతే. చూడండి అలా కలిపి మంచిగా కలుపుతూనే ఉండాలి. అడుగంటకుండా కలిపితేనే మంచిగా ఉంటుంది అన్నమాట. లేకుంటే అది మాడిపోయింది అనుకో, కొంచెం మాడిపోయినా కూడా అందుకు ఆ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. అట్లా అని నేను అంటున్నా. కానీ కంపల్సరీ టేస్ట్ అనేది చేంజ్ కాకుండా చూసుకోండి. కానీ కడాయి దగ్గర నుంచి మాత్రం అస్సలు పక్కకి వెళ్ళొద్దు. కడాయి అయ్యే వరకు అస్సలు పక్కకి వెళ్ళొద్దండి. అట్లా వెళ్ళకుండా ఉంటేనే మంచిగా ఉంటుంది. చూడండి ఎట్లా బాయిల్ అవుతుందో. అది లాస్ట్ వరకు అట్లా అయిన తర్వాత చూడండి మనకు నెయ్యి అనేది రెడీ అవుతుంది. చూడండి కొంచెం కొంచెంగా అది మొత్తం నెయ్యిగా అయిపోతుంది. నురుగు అనేది పోయి అంటే ప్యూర్ గీ లాగా వచ్చేస్తుంది మొత్తము. చూడండి మనం ఫస్ట్లో పెట్టినప్పుడు కడాయి నిండా ఉండే, ఇప్పుడు చూడండి కడాయిలో హాఫే వచ్చింది. చూడండి అంటే వెన్నకు నెయ్యికి ఉన్నంత డిఫరెంట్ అట్లా ఉంటుంది అన్నమాట. వెన్న అంటే ఎక్కువగా అనిపిస్తుంది కానీ అది వెన్న అనేది కరిగిన తర్వాత కొంచెమే ఉంటుంది క్వాంటిటీ అనేది. చూడండి నాకు 1/2 లీటర్ వరకు వచ్చింది. చూడండి నెయ్యి అనేది కంప్లీట్. నెయ్యి ఫ్లేవర్ అనేది ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. అసలు సూపర్ అండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి కంప్లీట్ అయింది. చూడండి అంటే ఎక్కడ అడుగు అంటలేదన్నమాట.
అడగంటకుండా మనం కలుపుతూ ఉన్నాం కదా, దానివల్ల అడగంటలేదు. చూడండి ఎంత బాగా నురుగొస్తుందో, ఫ్లేవర్ అయితే ఏమన్నా ఉందా, మస్తు ఉంది అసలు. చూడండి కంప్లీట్ అయిన నెయ్యి చాలా అంటే చాలా ఎంత బాగుందంటే, ఇట్లా కంప్లీట్ అయిన నెయ్యిని మనం ఇట్లా మొత్తం నురగలంతా పోయే వరకు అట్లా కలుపుకోవాలి. నురుగంతా పోయే వరకు కలుపుకుంటే అంటే కొంచెం పచ్చివాసన అనేది మనకు ఉండదన్నమాట. కొంచెం ఎక్కువసేపే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఒకటి నేను బాక్సు లాంటివి తీసుకున్న, దాంట్లో నేను వడగట్టుకున్నానండి. చూడండి వేడిదే వడగట్టుకున్నా, నేను చల్లదైతే వడగట్టలేదు, వేడిదే వడగట్టుకున్నా. నాకైతే 1/2 లీటర్ వచ్చిందండి నెయ్యి అనేది. కానీ కంపల్సరీ మీరు ఇలానే చేసుకోండి, ఇట్లా చేసుకుంటేనే బాగుంటుంది. తమలపాకులు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. నేను మెంతులు వేసిన, మీరు తమలపాకులు వేసుకోండి. తమలపాకులు వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది అసలు నెయ్యి అయితే. దాంట్లో వడగడుతుంటేనే నోరు ఊరుతుంది నాకైతే, అంత మంచి స్మెల్ వస్తుంది అసలు. సూపర్ అంటే సూపర్ స్మెల్ అండి, చాలా అంటే చాలా బాగుంది అసలు. ఎందుకంటే బయట మనకు రియల్గా నెయ్యి అమ్ముతారని గ్యారంటీ ఉండదు కదా, వాళ్ళు కల్తీ చేస్తారు. పిల్లలకు పెట్టినా కూడా ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అట్లా అని చెప్పి మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటే బాగుంటుంది కదా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.